క్రైస్తవుల కోసం తెలుగుదేశం పార్టీ అప్పుడు మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పాదయాత్ర యువగలం పాదయాత్రలో వెళ్తూ ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రజలను కలుస్తూ అందులో భాగంగా క్రైస్తవులతో మమేకమై ఆ రోజు కలవడం జరిగింది. అలాగనే పాస్టర్స్ను కూడా చిన్న మీటింగ్ పెట్టుకొని వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అని తెలుసుకోవడం జరిగింది. పాదయాత్రలో లోకేష్ గారి పాదయాత్రలో వాళ్ళ ఏమేమి ఉన్నాయి సమస్యలన్నీ అవన్నీ వినిన తర్వాత ఒక సూపర్ 6 అంటే క్రైస్తవులకు ఒక సూపర్ 6 అనేది మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాము. ఈరోజే కర్నూలు జిల్లాలో ఇది మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఈ మన క్రైస్తవులకు ఏమేమి సంక్షేమ పథకాలు అనేది పాస్టర్లకు గుర్తింపు కార్డు. ఎందుకంటే పాస్టర్లకు ఎవరు పాస్టరు ఏమనేది మనకు ఒక లెక్క లేదనమాట. అందుకోసం నారా లోకేష్ గారు పాస్టర్లకు గుర్తింపు కార్డు, తర్వాత పాస్టర్స్కి ఏమైనా ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకు ఒక బీమా ఉండాలి, అంటే బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఒక బీమా కూడా పెట్టాడు. మైనార్టీ బోర్డు నుంచి క్రిస్టియన్ కార్పొరేషన్ సపరేటు, అంటే అంతకుముందు మైనార్టీ కార్పొరేషన్లోనే క్రిస్టియన్ కార్పొరేషన్ కూడా ఉండేది. దానిని చాలామంది పాస్టర్స్ మాకు సపరేట్ చేస్తే బాగుంటుంది, మేము కూడా కలవడానికి బాగుంటుంది అనే ఉద్దేశం ఆ రోజు చెప్పడం జరిగింది పాస్టర్స్ అంతా కలిసి. అందుకోసం ఈరోజు ఈ సూపర్ 6లో మైనార్టీ బోర్డు నుంచి క్రైస్తవులకు క్రిస్టియన్ కార్పొరేషన్ సపరేట్ చేయడం జరుగుతుంది. మూడోది వచ్చి మండల పంచాయతీ. మెయిన్ ఏమంటే మా క్రైస్తవులకు కానీ పాస్టర్స్కి కానీ ఒక్కటే బరియల్ గ్రౌండ్ సమస్య. ఎవరైనా చనిపోతే పూడ్చుకోవడానికి కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వంలో కూడా ఏమే కానీ ఒక బరియల్ గ్రౌండ్ కూడా ఇవ్వడం లేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే తప్పకుండా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రతి గ్రామంలో మండలంలో నియోజకవర్గంలో బరియల్ గ్రౌండ్ మంజూరు చేయబడుతుందని తెలియజేయడం జరిగింది. మెయిన్గా చర్చి నిర్మాణాలు గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 277 చర్చిలకు గాను 45 కోట్లు ఇచ్చాడు ఆ రోజు. ఈరోజు కూడా అదే కంటిన్యూషన్ చేసేసి ఏదైతే అప్పుడు గతంలో ఇచ్చామో రేపు మన తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇది కంటిన్యూ చేయడం జరుగుతుంది. పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తున్నారు. కేవలము రాష్ట్రంలో 95,000 మంది ఉంటే కేవలము ఈ జగన్మోహన్ రెడ్డి 8,500 మందికి మాత్రమే ఇస్తున్నాడు. అంటే 10% 10% కూడా ఇవ్వలేదు. మేము అది కంటిన్యూ చేస్తూ గౌరవ వేతనము ఇది ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తీసేస్తారని ఒక ప్రాపగండ చేస్తున్నారు. నారా లోకేష్ గారు ఒక్కటే పెట్టారు సూపర్ 6లో, తప్పకుండా పాస్టర్లకు గౌరవ వేతనం ఇప్పుడు ఏదైతే ఇస్తున్నామో తప్పకుండా మా ప్రభుత్వం వస్తే కంటిన్యూ చేసి దాన్ని ఇంకా ఎవరెవరు అర్హులు ఉన్నారో ఇంకా ఎక్కువ శాతం ఇచ్చేకి కూడా మాకు తెలుగుదేశం క్రిస్టియన్ ఆధ్వర్యంలో మా తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుంది. అవసరం ఉన్న ఇప్పుడు థియాలజికల్ కాలేజీలు కొన్ని ఉన్నాయి. ఏదన్నా ఒక పాస్టర్ మనము ట్రైనింగ్ కావాలన్నా కూడా లక్షలతో కూడిన సమస్య, డబ్బుతో కూడిన సమస్య. దానికి కూడా ఎవరెవరు పాస్టర్ ట్రైనింగ్ థియాలజికల్ కాలేజీలో చేరాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళకు ప్రభుత్వం నుంచి వాళ్ళకు అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు పాస్టర్ ట్రైనింగ్ కావాలన్నా కూడా లక్షలతో కూడిన పని. దానికి కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అనేది చేస్తుందన్న. ఈ 6 సూపర్ 6 ఇవే కాదు, ఇంకా రాబో కాలంలో కూడా కొన్ని చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన క్రైస్తవుల కోసము నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విశ్వసనీయత ఉంది కాబట్టి, ఎందుకంటే గతంలో జెరూసలేం పంపించాము తెలుగుదేశం ప్రభుత్వంలో, మరి సబ్సిడీ లోన్స్ ఇచ్చాము, మరి తర్వాత విదేశ విద్యకు కూడా మా పిల్లలను పంపించినాడు చంద్రబాబు నాయుడు గారు, మరి కుట్టు మిషన్లు కూడా ఇచ్చాము మహిళలకి. మరి మనం తీసుకుంటే గిన ఈ సంక్షేమ పథకాలు 11 సంక్షేమ పథకాలు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చాడు. ఈ సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మేము దానికన్నా డబల్ ఇస్తామని చెప్పి ఒక మేనిఫెస్టో అది కూడా ఉంది నా దగ్గర. దీంట్లో మేనిఫెస్టోలో కనీసము 6 వాగ్దానాలు చెప్పాడు మన జగన్మోహన్ రెడ్డి. నేను విన్నాను, నేను ఉన్నాను అన్నాడు.
6 వాగ్దానాలు ఇచ్చి కూడా ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు జగన్మోహన్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.